హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? కొబ్బరి బూరెలు ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు పండగలకి, అలాగే ప్రసాదం కింద చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు అనేవి నేను నానబెట్టుకున్నాను. నేను ఒక కొబ్బరికాయ అనేది తీసుకున్నాను, అందుకే గ్లాసుడు మినపగుళ్ళు అనేవి నేను తీసుకున్నాను. ఒకసారి బాగా కడుక్కున్నాను. ఒకసారి బాగా కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఈ విధంగా అయితే నేను 4 గంటల ముందు మినపగుళ్ళు అనేది నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇగోండి బాగా నానిపోయే మినపగుళ్ళు అనేవి. ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం అలాగే కొబ్బరి ముక్కలు అనేవి తీసుకున్నాను. ఇప్పుడైతే మాత్రం మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి కొబ్బరి ముక్కలు అన్నీ యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి ముక్కలు అనేవి కొద్దిగా తీసుకొని యాడ్ చేస్తే బాగా అవుతాయి. నేను తీసుకున్న కొబ్బరి క్వాలిటీకి అయితే మాత్రంగా నేను పెద్ద గిన్నె తీసుకున్నాను, అందుకని మొత్తం ఒకేసారి పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో నుంచి పెట్టేశాను. ఇప్పుడైతే మాత్రంగాను అదే మిక్సీ జార్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మినపగుళ్ళు అనేవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మనం గారెలకి అయితే ఎలా రుబ్బుకుంటామో దానికంటే మరి కొద్దిగా గట్టిగా అనేది రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ అనేది పడుతున్నాను. ఇదిగోండి కచ్చపచ్చగా నలిగింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు తిప్పుకుంటే ఇదిగోండి మెత్తగా గారెల రుబ్బులా తయారైపోయింది కదా. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పులు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను. ఈ విధంగా కప్పుతో అయితే నేను కొలుచుకొని తీసుకుంటున్నాను తరిగేసి బెల్లం అనేది. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి యాడ్ చేసి 2 బాగా మిక్స్ అయ్యే కలిసేటట్లు కలుపుకోవాలి గంటతోని. ఇది లైట్గా మనకు పాకం వచ్చేటట్లుగా రెడీ అవ్వాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కొబ్బరి బాగా కలిసిపోయినట్లుగా మొత్తం 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. కొబ్బరిలో ఉండే వాటర్ అంతా ఇంకాలి, బెల్లం అంతా పాకం బాగా కొబ్బరికి పట్టాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది మనకి ప్రాసెస్ అనేది. ఈ బూరెలు చాలా బాగుంటాయి పండగ టైంలో ప్రసాదం కింద కానీ, పండగ టైంలో ఎప్పుడు శనగపప్పు అలాగే కుడుం బూరెలు కాకుండా ఇలా కూడా మనం బూరెలు అనేవి చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే మాత్రం దగ్గరికి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారా కొబ్బరిలో వాటర్ అలాగే ఇంకా మనకి అనేది బెల్లం అనేది కలర్ మారి బాగా పాకం అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఈలోపు బాగా కుక్ అవుతుంది కదా అనేసి ముందుగానే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఎలా కుక్ అవుతుందో. సైడ్ వాటర్ చూసారా, బెల్లం అనేది బాగా కుక్ అయిపోయింది, పాకంలా వచ్చేసింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అంటే బూరి మునిగేటట్లుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇప్పుడు ముందుగా మినపగుళ్ళు అనేది ఆడి పెట్టుకున్నాం కదా గారెల రుబ్బులాగా. ముందుగా వాటర్లో చేయి ముంచుకొని చెయ్యికి లేదంటే కవర్ కానీ లేదంటే అరిటాకు కానీ తీసుకోండి. ఇక్కడ నాకు ఆ 2 అవైలబుల్ లేవు, అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చెయ్యి మీద గారెలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత కొబ్బరి తురుము ఉంది కదా, కొబ్బరి తురుము అనేది తీసుకొని మధ్యలో పెట్టుకొని స్టిఫింగ్లా పెట్టుకొని చుట్టువైపులా ఎడ్జులతో ఈ విధంగా అనేది క్లోజ్ చేసుకోవాలి. చేతికి తడి చేస్తూ క్లోజ్ చేసుకుంటే ఇంకా బాగా అవుతుంది. ఇవ్వండి ఈ విధంగా బూరెలా రౌండ్గా చుట్టుకోవాలి. ఎక్కడైనా బయటికి కనబడితే మాత్రం అడ్జస్ట్లాగా ఇలా చేస్తుంటే సరిపోతుంది, మొత్తం బాగా కవర్ అయిపోతుంది. ఇలా కవర్ చేసుకున్న వీటిలన్నిటిని మనం డీప్ ఫ్రైలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందా లేదో చూసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా అయితే మాత్రంగా నేను మరొకటి కూడా చేసి చూపెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సేమ్ అదే ప్రాసెస్లో చేసేసి ఇక్కడైతే మధ్యలోని స్టిఫింగ్ అయితే పెట్టుకుంటున్నాను కొబ్బరి బూరెలది అనేది. నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే కవర్ చేస్తున్నాను. మధ్యలో తడి చేసుకుంటూ ఈ విధంగా కవర్ చేసుకుంటే బాగా వస్తాయి. మొత్తం అయితే మాత్రంగా మొత్తం కవర్ చేసేసుకున్నాను. ఇలా అయితే చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా బ్రౌన్ కలర్గా వచ్చేటట్లాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్గా వచ్చినట్లు అయితే ఇగోండి ఇలా అయితే మాత్రం వేసేసుకోవాలి. ఈ బూరెలు అనేవి కొద్దిగా పెద్ద సైజులోనే ఉంటాయి మనకి. ఇలా అయితే మాత్రం నేను అన్ని ఇదే విధంగానే చేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకున్నాను. ఎందుకంటే ఇది 1-2 సార్లు చూపెడుతున్నాను అంటే ఇది కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఇలా చేయాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని ఇది ఒక 3 సార్లు అనేది తీసి పెడుతున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కవర్ చేసుకోవాలి.
చూసారా, చుట్టువైపులా అనేది ఈ విధంగా కవర్ చేసుకుంటూ చేత్తోని బూరు చుట్టినట్లా చుట్టేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇగోండి ఆయిల్ అనేది వాటర్ అనేది తడి చేస్తే బాగా మన చేయికి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇగోండి ఈ విధంగా అయితే మాత్రంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బూరెలను ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకసారి ట్రై చేస్తే చిన్న గ్లాస్తో ట్రై చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఏమైనా గారెలు వేసేటప్పుడైనా కొబ్బరి గుజ్జుతో మాత్రం ఇలా చేసినా సరే సరిపోతుంది. గారెల రుబ్బు ఉంటే చాలు. ఈ ఒక్క వంట అయితే మనం కొబ్బరి బూరెలు అనేవి చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మీరు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళం కాబట్టి ఒక లైక్ చేస్తే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. మీరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.